హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో నేను మీకు అమెజాన్ హాల్ చూపించబోతున్నానండి. అమెజాన్లో మనకి 31st మే నుంచి 5th జూన్ వరకు వార్డ్రోబ్ రిఫ్రెషింగ్ సేల్ జరుగుతుంది. ఈ సేల్లో మీకు టాప్ బ్రాండ్స్ మీద కూడా మంచి మంచి డీల్స్ ఉన్నాయి. మనకి 50 to 80% ఆఫ్ ఉన్నాయండి. 1500+ బ్రాండ్స్ మీద మనకి ఈ ఆఫర్ అనేది ఉంది. అండ్ 3 lakhs+ స్టైల్స్ మీద కూడా ఈ ఆఫర్ ఉంది. ఇది చాలా వైడ్ రేంజ్లో ఉంది కాబట్టి మీరు కూడా చెక్ చేయండి. ఈ రోజైతే నేనేం తెప్పించాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. నేను అమెజాన్లో రీసెంట్గా కొన్ని కుర్తీస్ తీసుకున్నానండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ కుర్తీ గురించి కూడా అడిగారు. ఇది కూడా నేను వీటితో పాటే ఆర్డర్ చేశాను. ఈ కుర్తీ డీటెయిల్స్ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. ఈసారి నేను తీసుకున్న కుర్తీస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నానండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 440 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్. ఒక్క కుర్తీ మాత్రమే నేను కొంచెం ప్రైస్ పెట్టి తీసుకున్నాను. అది కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ కుర్తీ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ కుర్తీ అండి. ఇది కలర్ వచ్చేసరికి మనకి అదొక టైప్ మావీ కలర్ అంటాం కదా, ఆ కలర్లో ఉంది. సో ఇదేంటంటే ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుందండి. ఓవరాల్ కుర్తీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇది ఏ లైన్ కుర్తీ అండి. మెండోలిన్ కాలర్ వస్తుంది, చైనీస్ కాలర్ అంటాం కదా. సో మెండోలిన్ కాలర్ వస్తుంది. అండ్ ఓవరాల్ కుర్తీ మొత్తం ఏంటంటే మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అనమాట. ఈ ప్రింట్ మొత్తం ఫాయిల్ ప్రింటే ఉంటుంది. ఫ్రంట్ చూసినట్టయితే మనకి నెక్ లైన్ దగ్గర నుంచి బటన్ డీటెయిలింగ్ ఇచ్చారు. బట్ ఈ బటన్స్ ఏంటంటే ఓపెన్ ఏం అవ్వవు. అండ్ బాటంలో చూసినట్టయితే స్లిట్ ఉంటుంది చిన్నగా. అండ్ 2 sides స్లిట్ వస్తుందండి. ఏ లైన్ కుర్తీ ఇది. స్లీవ్స్ చూసినట్టయితే 3/4 స్లీవ్స్ వస్తాయి. ఫోల్డింగ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది డీటెయిలింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఉందండి. ఫాయిల్ ప్రింట్ ఉండటం వల్ల మనకి కొంచెం స్టిఫ్ గా అనిపిస్తుంది. వన్స్ మనం ఉతికిన తర్వాత ఏంటంటే మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట. ఈ కుర్తీకి ఎలాంటి పాకెట్స్ లేవు. అండ్ ఈ కుర్తీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 440 రూపీస్. అండ్ ఈ కుర్తీలో బెస్ట్ థింగ్ ఏంటి అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ 6X వరకు సైజెస్ కూడా ఉన్నాయండి. చాలా సైజెస్ ఉన్నాయి. సో మీరు ఓవర్ వెయిట్ ఉన్నా కానీ మీకు హ్యాపీగా తీసుకోవచ్చు. మనకి ఇది సైజెస్ వచ్చేసరికి స్మాల్ నుంచి 6XL వరకు ఉన్నాయి. సో ఫస్ట్ నేను తీసుకున్న కుర్తీ అయితే ఇది. నెక్స్ట్ కుర్తీ వచ్చేసరికి నేను వేసుకున్న కుర్తీ అండి. ఇది కూడా స్ట్రైట్ కుర్తీ తీసుకున్నాను నేను. ఇది బ్లూ కలర్లో తీసుకున్నాను. డార్క్ బ్లూ కలర్ మీద మనకి ప్రింటెడ్ కుర్తీ అనమాట. ఓవరాల్ మ్యాంగో ప్రింట్స్ వస్తాయి. అండ్ ఈ ప్రింట్ వచ్చేసరికి గ్రే అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది స్లీవ్స్ చూసినట్టయితే 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ నెక్ చూసినట్టయితే దీనికి కూడా మెండోలిన్ కాలర్ వస్తుందండి. అండ్ ఈ కుర్తీ వచ్చేసరికి మనకి నీ లెంత్ వరకు ఉంటుంది. లెంత్ వచ్చేసరికి ఎవ్రీడే వేసుకోవడానికి ఈ కుర్తీ బాగుంటుంది. 2 sides స్లిట్స్ వచ్చినాయి. అండ్ దీనికి కూడా ఎలాంటి పాకెట్స్ ఉండవు. బట్ ఈ కుర్తీ మాత్రం డైలీ వేర్ వేసుకోవడానికి సూపర్ ఉంటుంది. అండ్ ఈ కుర్తీకి ఏంటంటే ఫ్రంట్ మనకి 4 వుడెన్ బటన్ డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఎవ్రీడే వేసుకోవడానికి సూపర్ ఉంటుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉందండి. ఈ కుర్తీ ప్రైస్ నేను తీసుకున్నప్పటికీ ఈ రోజు ఇంకా తగ్గింది. 406 రూపీస్ అండి. జస్ట్ 406 రూపీస్ అంటే ఎవరు నమ్మరు. ఇందులో మనకి సైజెస్ కూడా స్మాల్ నుంచి XXL వరకు ఉన్నాయి. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ నాకేంటంటే డార్క్ బ్లూ చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ నేను 2 కుర్తీస్ ఇండియా బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఫస్ట్ లైట్ కలర్ కుర్తీ చూపిస్తాను. ఈ లైట్ కలర్ కుర్తీ నేను పిక్లో చూసి లైట్ ఎల్లో కదా అని తీసుకున్నాను. సేమ్ కలరే వచ్చింది. బట్ నాకేంటంటే రియల్ లైఫ్లో చూస్తే ఇదేదో వాడేసిన కుర్తీ లాగా అనిపిస్తుంది అనమాట. మేబీ దీని కలర్ వల్ల అలా అనిపిస్తోంది. బట్ ఓవరాల్ కలర్ అండ్ ప్రింట్ పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే వచ్చిందండి. లైట్ ఎల్లో, అసలు లెమన్ ఎల్లో కన్నా ఇంకా లైట్ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ నెక్ పార్ట్లో చూసినట్టయితే మనకి చిన్నగా సెల్ఫ్ వర్క్ ఇచ్చేసారు. వర్క్ డీటెయిలింగ్ వచ్చింది. పింక్ కలర్ థ్రెడ్తో ఇచ్చారు. ఇది కుర్తీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ అండి. అండ్ ఇదంతా ఏంటంటే ఓవరాల్ కుర్తీ అంతా ఫ్లోరల్ ప్రింట్ అనేది రన్ అవుతుంది. 3/4 స్లీవ్స్ వస్తున్నాయి. అండ్ నెక్ చూసినట్టయితే రౌండ్ నెక్ వస్తుంది. ఓవరాల్ కుర్తీ మొత్తం ఇలానే ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇది కూడా స్ట్రైట్ కుర్తీనేనండి. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఈ కుర్తీకి కూడా నో పాకెట్స్. ఈ కుర్తీ లెంత్ వచ్చేసరికి మనకి ఇంకొంచెం ఎక్కువ లెంత్ ఉంటుందండి. నీ లెంత్ కన్నా ఇంకొంచెం కిందకు వస్తుంది. ఇండియా బ్రాండ్లో ఏంటంటే రెగ్యులర్గా మనం ఎవ్రీడే వేసుకునే కుర్తీస్ మనకి ప్రైస్ కూడా మంచి రీజనబుల్గానే ఉంటాయి. లైక్ 500 నుంచి 800, 900 మీడియంలోనే ఉంటాయి. బాగుంటాయి అన్నీ.
అండ్ ఈ కుర్తీ ప్రైస్ వచ్చేసరికి 527 రూపీస్. ఆఫర్స్ ఉండేసరికి ప్రైసెస్ అనేది ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రైస్ ఎంత ఉంది ఏంటి అనేది నేను మీకు ఆల్రెడీ డిస్ప్లే కూడా చేస్తున్నాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ నేను తీసుకున్న కుర్తీ అయితే ఇది. నెక్స్ట్ నేను తీసుకున్న ఇంకొక కుర్తీ ఇదండి. ఇండియా బ్రాండ్ నుంచి 2 కుర్తీస్ తీసుకున్నాను కదా, అందులో ఇదొకటి బ్లూ కలర్ కుర్తీ తీసుకున్నాను. ఇది కూడా స్ట్రైట్ కుర్తీనే. ఇది ఇక్కత్ ప్రింట్ వచ్చింది. ఓవరాల్ కుర్తీ మొత్తం అలానే ఉంటుంది. ఇది మెండోలిన్ కాలర్ వస్తుంది, చైనీస్ కాలర్. అండ్ ఈ కుర్తీ అయితే నాకు బాగా నచ్చింది. ఇదేంటంటే మనకి సిల్వర్ వర్క్ వస్తుంది అనమాట, నెక్ లైన్ దగ్గర సిల్వర్ వర్క్ ఇచ్చారు మొత్తం. అండ్ మీకు ఇక్కడ టాప్లో చూసినట్టయితే మనకి ఈ సెల్ఫ్ వర్క్ వస్తుంది అనమాట, పేపర్ మిర్రర్స్తో ఈ ఇక్కత్ డిజైన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో సెల్ఫ్ వర్క్ వస్తుంది. ఈ డీటెయిలింగ్ చాలా బాగుంది. అంటే మనకి హెవీ వర్క్స్ వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళకి డీసెంట్గా కనిపిస్తుంది. అండ్ మనకి ఏంటంటే చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఉంటాయి ఇందులో, అందుకనే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ నేను తీసుకుంది అయితే ఇది. దీనికి స్లీవ్స్ వచ్చేసరికి 3/4 స్లీవ్స్ వస్తాయండి. అండ్ స్లీవ్స్ దగ్గర బటన్ డీటెయిలింగ్ వచ్చేసింది. ఇది స్ట్రైట్ కుర్తీ అండ్ లెంత్ కూడా చాలా బాగుంటుంది. మనకి 2 సైడ్స్ నా స్లిట్స్ వస్తాయి. ఈ కుర్తీ సైజెస్ వచ్చేసరికి స్మాల్ నుంచి XL వరకు అవైలబుల్లో ఉన్నాయండి. అండ్ ప్రైస్ వచ్చేసరికి 680 రూపీస్ ఉంది ప్రెసెంట్ ప్రైస్ అయితే. మీరు ఎవరైనా తీసుకోవాలంటే హైలీ రికమెండ్ చేస్తాను, చాలా బాగుంటుంది. కాలేజెస్కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే సూపర్ డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ క్యూట్గా టాసల్స్ కూడా ఇచ్చారు. మేబీ నేను ఇది నాకు మెన్షన్ చేయలేదు అనుకుంటున్నాను, అందుకే మళ్ళీ మెన్షన్ చేశాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ చికెన్ కర్రీ తీసుకున్నాను. ఇది హ్యాండ్ మేడ్ చికెన్ కర్రీ అండి. నాకు చికెన్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం. నా దగ్గర ఎన్ని కుర్తీస్ ఉన్నా కానీ చికెన్ కర్రీ కుర్తీస్ మళ్ళీ మళ్ళీ తీసుకుంటుంటా. ఇది హ్యాండ్ మేడ్ చికెన్ కర్రీ కుర్తీస్ అదా బ్రాండ్ నుంచి. మనకి హ్యాండ్ మేడ్ చికెన్ కర్రీ వచ్చేసరికి మామూలు దానికన్నా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది థ్రెడ్ డీటెయిలింగ్ కూడా సపరేట్గా ఉంటాయండి, వేరేగా ఉంటాయి. మనకి మామూలుగా దొరికే చికెన్ కర్రీ కుర్తీస్ ఉంటాయి కదా, ప్రైస్ తక్కువలో ఉండేవి. అవేంటంటే ఇమిటేషన్స్ ఒకటి వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ ఉండదు, ఊల్తో ఉంటుంది. సో మనకి ఆ చిన్న చిన్న డీటెయిలింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. నేను చెప్పాను కదా ఈ కుర్తీ హాల్ మొత్తంలో ఒకటే ప్రైస్ ఎక్కువని, అది ఇదేనండి. సో దాని రీజన్ ఏంటి అంటే నేను మీకు ఇప్పుడు చెప్పిందే రీజన్, హ్యాండ్ మేడ్ చికెన్ కర్రీ కుర్తీ ఇది. సో అందుకని ఇలా ఉంటుంది. ఇది నేను బ్రాండ్ వచ్చేసరికి అదా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఈ బ్రాండ్లో నా దగ్గర ఇంకొక కుర్తీ కూడా ఉంది చికెన్ కర్రీదే, బాగుంటుంది. సో ఈసారి నేను ఇది ఒక స్పెషల్ డే కోసం అని తీసుకున్నాను. నెక్ చూసినట్టయితే మనకి రౌండ్ నెక్ వస్తుందండి, స్వీట్ హార్ట్ నెక్ అని చెప్పొచ్చు. మనకి ఫ్రంట్ పార్ట్ చూసినట్టయితే ఓవరాల్ కుర్తీ మొత్తం ఇలానే చికెన్ కర్రీ వర్క్ వచ్చేసింది. ఫ్రంట్ మొత్తం ఇదే వర్క్ వస్తుంది. స్లీవ్స్ చూసినట్టయితే 3/4 స్లీవ్స్ వస్తాయి, ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ స్లీవ్స్ దగ్గర కూడా మనకి బాగానే చికెన్ కర్రీ వర్క్ ఇచ్చారు. అండ్ చికెన్ కర్రీ కుర్తీస్ అంటే మనకి లైనింగ్ ఉండదు కదా, సో లైనింగ్ లేదేమో అనుకోవద్దు. దీంతో పాటు మనకి ఇన్నర్ కూడా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే హ్యాండ్స్కి ఎలా అయితే ఫ్లవర్ డీటెయిలింగ్ ఇచ్చారో ఆ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది. ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లాస్ట్ టైం నేను వీళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు గ్రే కలర్ తీసుకున్నాను, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు మనకి ఇన్నర్ వచ్చేసరికి ఇలా ఇస్తారు. మనకి చికెన్ కర్రీ కుర్తీస్కి సపరేట్గా ఇన్నర్స్ తీసుకోవాలంటే అది పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. సో సేమ్ ఇలానే వచ్చినాయి అంటే మనకి కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఈ హాల్లో నేను తీసుకున్న కుర్తీస్ అన్నిట్లో ఇది ఒకటే ప్రైస్ కొంచెం ఎక్కువ అండి, కానీ ప్రైస్కి వర్తబుల్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే హ్యాండ్ మేడ్ చికెన్ కర్రీ కాబట్టి. సో లాస్ట్ అండ్ ఫైనల్ నేను తీసుకున్న కుర్తీ అయితే ఇది. వీటన్నిటిలో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మీరు కూడా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు నచ్చిన లింక్ క్లిక్ చేసుకుని మీరు కూడా కొనుక్కోవచ్చు. అండ్ వీటిల్లో ఒక్కటి తప్ప అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఎవ్రీడేకి చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.